ఈ పెద్ద పిల్లల్లో వచ్చిన తేడా అప్పటి వరకు వాడొకడే ఇంట్లో ఉన్నవాడు, వాడే కింగ్, అన్నిటికీ కూడా వాడిదే పై చేయ, అన్నిటికీ కూడా వాడు ఏం చెప్తే అది జరుగుతూ ఉంటుంది, లేకపోతే పాప కానీ బాబు కానీ. ఒకసారి ఇంకొక బేబీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో కొంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, లేకపోతే యాంగర్, ఆ కోపం కూడా ఎందుకు ఉంటుందంటే అప్పటి వరకు కూడా అటెన్షన్ అంతా ఈ బాబు మీదే ఉన్నప్పుడు ఒకేసారి ఫ్యామిలీలో అందరూ కూడా తల్లిదండ్రులు కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, వీళ్ళ అటెన్షన్ అంతా కూడా పుట్టిన బేబీ మీద ఉండడం వలన గ్యారంటీగా ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ కానివ్వండి, ఆ కోపం కానివ్వండి, ఆ జెలస్ కానివ్వండి చాలా చాలా తరచూ చూస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైతే ఈ జెలసీ చూస్తామో ఆ పెద్ద పిల్లల్లో కొడుతూ ఉంటారు, చంటి పిల్లలు కూడా మంచం మీద ఉన్న చంటి పిల్లలు కూడా కొడుతూ ఉంటారు, లేదా గిల్లుతూ ఉంటారు, లేదా కొరుకుతారు. సో ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఈ పెద్దవాళ్ళకి చాలా ఇన్సెక్యూర్ వచ్చి ఆ జెలస్నెస్ వచ్చిన తర్వాత ఆ చిన్నపిల్లల్ని ఇట్లా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మానసికంగా వాళ్ళు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఎందుకంటే టాడ్లర్స్ ఆర్ 2 to 3 years 4 years పిల్లలు, వాళ్ళు కూడా చిన్నపిల్లలే. సో వాళ్ళకి అప్పటి వరకు ఫుల్ అటెన్షన్ వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒకేసారి ఆ చంటి పాప మీద ఎక్కువ అటెన్షన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ కోపం, ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఆ బాధ, దట్ యాంగర్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఒక పాప కానీ బాబు కానీ పుట్టబోయే ముందు కూడా ఈ బాబుని చేరదీయాలి, ఈ పాపని మనం చేరదీయాలి. అంటే రైట్ ఫ్రమ్ కన్సెప్షన్ చేరదీసి మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చూడు, నీకు ఒక 8 months 7 months or 9 months తర్వాత చెల్లి కానీ తమ్ముడు కానీ పుట్టడం జరుగుతుంది. సో అది నీ తమ్ముడు, నీ చెల్లి అని వాళ్ళకి ఫస్ట్ తనది నాది అన్న ఒక ధైర్యం వాళ్ళకి కలగపించాలి. ఎందుకంటే మనం యూజువల్గా ఇంట్లో మనం వాడిని పుట్టుకోవద్దు, నువ్వు చిన్నపిల్లాడు, వాడిని ముట్టుకోవద్దు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడిని ఏం చేయొద్దు. ఎప్పుడైతే మనం మనం వాళ్ళు ప్రవర్తన చేసి మనం వాళ్ళు దూరం పెడతానికి ప్రయత్నిస్తామో అప్పుడే వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్ కనపడుతుంది. అప్పటి వరకు నేనే రాజులా ఉన్నవాడిని ఇంట్లో, నేనే రాణిలాగా ఇంట్లో ఉన్నప్పుడు ఒకేసారి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు అందరూ కూడా నన్ను దూరంగా ఉండు, నన్ను అది చేయొద్దు, నన్ను ఇది చేయొద్దు అని చెప్పడం వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకనే దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, దట్ సెన్స్ ఆఫ్ వన్నెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే పిల్లాడు కానీ పాప కానీ పుట్టకపోయే ముందు కూడా వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చేయాలి. ఇది నీ తమ్ముడు, ఇది నీ చెల్లి, నువ్వు పుట్టిన తర్వాత ఏం చేస్తావు, ఎలా చూసుకుంటావు, నీది బాధ్యత, నీ బాధ్యత నువ్వు ఎలా నెరవేరుస్తావు అని మనం చెప్పడం జరగాలి. తండ్రి కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు, వీళ్ళు ఎక్కువ రోల్ తీసుకోవాలి. తీసుకుని ఈ పెద్ద పాపను కానీ పెద్ద బాబుని కానీ మనం వాళ్ళని సముదాయించాలి. తీసుకుని ఎక్కువ చేరదీయాలి, ఎక్కువ బుద్ధి చేయాలి, ఎక్కువ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎక్కువ మాటలు చెబుతూ ఎక్కువ వన్నెస్. ఎందుకంటే తల్లి విల్ బి బిజీ విత్ ది కేర్ ఆఫ్ ది న్యూ బార్న్ బేబీ. ఆ చిన్నపిల్లలో ఉన్నటువంటి ఆ కేర్ తీసుకున్నప్పుడు అదే విధమైనటువంటి ఈక్వల్ కేర్ లేకపోతే ఇంకా ఎక్కువ ప్రేమ అనుభూతిని ఈ పెద్దవాళ్ళకి మనం అందించాలి. నీ చిన్నప్పుడు నువ్వు అదే వయసులో ఉన్నప్పుడు నిన్ను కూడా ఇలాగే చేసింది మమ్మీ, నిన్ను కూడా ఇలాగే పడుకోబెట్టింది, ఇలాగే స్నానం చేయించింది అని చెప్పి వాళ్ళకి ఆ ధైర్యాన్ని కలిగించి ఇద్దరూ ఒకటే, ఇద్దరు పిల్లల్ని కూడా మనం ఒకేలా చూసుకుంటా ఉన్నాము, వాడెంత ముద్దో నువ్వు అంతకన్నా ఎక్కువ ముద్దు అని వాళ్ళలో ఎప్పుడైతే మనం ధైర్యం పెంచామో అప్పుడు ఆ జెలసీ కానీ, ఆ బాధ కానీ, ఆ అగ్రెసివ్నెస్ కానీ తగ్గిపోతుంది. సో మనం పెద్ద పిల్లల్ని దూరం చేసుకోకుండా వాళ్ళు ఇంకా దగ్గర తీసుకుని వాళ్ళలో ధైర్యాన్ని పెంచాలి. సో యూజువల్గా ఇంట్లో మనం ఏం చేస్తుంటాం, అదే పక్కన పెట్టి నువ్వు ముట్టుకోవద్దు, నువ్వు అలా చేయొద్దు, నువ్వు దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు దగ్గరికి వెళ్తే ఏదో చేసేస్తావు అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళలో ధైర్యం కలిగించాలి. ఎప్పుడైతే ఒకళ్ళ మీద పక్షపాతం చూపెడతామో ఇంకొకరికి ఆ అగ్రెసివ్ బిహేవియర్ ఎక్కువ వస్తుంది. సో అలాగా పక్షపాతం లేకుండా ఇద్దరిని కూడా సరిసమానంగా చూసినట్టయితే ఈ అగ్రెసివ్ బిహేవియర్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా యాజ్ పేరెంట్స్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం కొట్టుకున్నాం, మనం తిట్టుకున్నాం అక్క చెల్లెలతో, అన్నదమ్ములతోటి, కానీ ఈక్వల్గా సరిసమానంగా చూసి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ రాకుండా మనం చేసినట్టయితే ఆ కొట్లాట్లో ఆ తిట్టుకోవటాలు తగ్గుతాయి.